నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో నక్సల్స్ కదలికలపై డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా మావోయిస్టులు పోలీసుల సమక్షంలో లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని పోలీస్ కమిషనర్ పిలుపు తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ ద్వారా వేగవంతంగా వైద్య పరీక్షలు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశం బొగ్గు ఉత్పత్తి వార్షిక లక్ష్య సాధనలో 90% బొగ్గును ఉత్పత్తి చేసిన మందమరి ఏరియా బొగ్గు గని కార్మికులు అభినందించిన మందమరి ఏరియా జనరల్ మేనేజర్ మనోహర్ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్స్ డిస్ట్రిక్ట్ హబ్ ను మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ డిస్ట్రిక్ట్ హబ్ ద్వారా ప్రజలకు విశిష్ట సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. రక్త పరీక్షలు, రేడియాలజీలో ఎక్స్రే, మోమోగ్రామ్ సేవలు, సిబ్బంది వివరాలు పరిశీలించారు. రక్త నమూనాలను నిర్ణీత సమయంలోగా పరీక్షించి నివేదికను ఆసుపత్రికి అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట ల్యాబ్ హెడ్ డాక్టర్ బి సృజన, డాక్టర్ ఎన్ శాలిని, మేనేజర్ నామాల వెంకటేష్, రేడియోగ్రాఫర్ వి ప్రసూన లక్ష్మి, ల్యాబ్ టెక్నీషియన్ ఎన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. సంఘ విద్రోహక శక్తులు మావోయిస్టుల ప్రజా వ్యతిరేక విధానాలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకునే చర్యల్లో భాగంగా గురువారం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ప్రాణహిత పరివాహక ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంలో భాగంగా నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంచపల్లి పెర్రి పాయింట్ నీల్వాయి పోలీస్ స్టేషన్ను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు ఐపీఎస్ ఇతర పోలీస్ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు మాట్లాడుతూ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ప్రాణహిత పరివాహక ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు, వారు ఏదైనా సంఘటనలకు పాల్పడే సమాచారం ముందస్తుగా తెలుసుకోవడం కోసం సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి డ్రోన్ పెట్రోలింగ్
నిర్వహించడం జరుగుతుందని, ఈ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సరిహద్దు ప్రాంత ప్రజలకు సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణంలో వారు తమ అమూల్యమైన ఓటును స్వేచ్ఛగా వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత పోలీస్ శాఖపై ఉందన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలో ప్రశాంతమైన వాతావరణంలో ఇన్సిడెంట్ ఫ్రీ ఎన్నికలు జరిగే విధంగా పోలీస్ అధికారులు, సిబ్బంది పనిచేయడం జరుగుతుందని తెలిపారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు హోంగార్డు స్థాయి అధికారి నుంచి సిపి స్థాయి అధికారుల ద్వారా ప్రభుత్వానికి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసి కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండవచ్చని, లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున వారికి రావాల్సిన ఇన్సెంటివ్స్లన్నీ అందేలా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ సుధీర్ కేకన్, ఐపీఎస్ జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూరు రూరల్ సీఐ సుధాకర్, చెన్నూరు ఇన్స్పెక్టర్ రవీందర్, నీల్వా ఎస్ఐ సుబ్బారావు, కోటపల్లి ఎస్ఐ మహేందర్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి మందమరి ఏరియా బొగ్గు గనుల్లో వార్షిక ఉత్పత్తి లక్ష్య సాధనలో ఇదివరకే 90% బొగ్గు ఉత్పత్తిని చేసినట్లు ఏరియా జనరల్ మేనేజర్ మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందమరి బొగ్గు గనుల్లో 4,17,500 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా ఇదివరకే 3,75,125 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడం జరిగిందని, ఇందులో KK5 గనిలో 104%, RKOCP గనిలో 117% నెలవారీ బొగ్గు ఉత్పత్తి జరిగిందని తెలిపారు. అలాగే KK1, RK6 OC గనుల్లో రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి జరిగిందని తెలిపారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో కృషి చేసిన కార్మికులు, ఉద్యోగులు, అధికారులు అందరికీ పేరు పేరున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మిగిలి ఉన్న 1 నెల రోజుల వార్షిక కాలంలో మిగిలిన ఉత్పత్తి శాతాన్ని
పనుల్ని పూర్తి చేయాలని కోరారు. బొగ్గు ఉత్పత్తి చేయడంలో పాటు సింగరేణి సంక్షేమ కార్యక్రమాలు కూడా అదేవిధంగా చేపట్టడం జరుగుతుందని అన్నారు. మందమరి ఏరియాలో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, రేపటితో మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తవుతుందని, వారికి సర్టిఫికెట్లు కూడా అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. మన మందమరి ఏరియా ఉత్పత్తి లక్ష్యాన్ని 90% వరకు సాధించగలిగింది. 4,17,500 టన్నులకు గాను 3,75,127 టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించడం జరిగింది. అయితే ఇందులో చూసినట్టయితే మనం KK5 అండర్ గ్రౌండ్ కానీ 104% ఈ యొక్క నెలవారీ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించింది. అదేవిధంగా మరి RKOC కూడా 117% బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించింది. మరి ఈ రెండు గనుల్లో పనిచేస్తున్నటువంటి అందరూ ఉద్యోగులను, యూనియన్ నాయకులను, సూపర్వైజర్లు, అధికారులు అందరినీ కూడా నేను పేరు పేరున అభినందిస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు ఇక మిగిలి ఉన్న కాలం ఒక నెల మాత్రమే ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో. మరి ఈ యొక్క ఆర్థిక సంవత్సరానికి లక్ష్యం మనం 88%తో మాత్రమే ఉన్నాము ఈ 11 నెలల కాలంలో. కాబట్టి మనం వీలైనంత ఎక్కువ బొగ్గు ఉత్పత్తి చేసి ఈ ఆర్థిక సంవత్సరంలో మన లక్ష్యాన్ని సాధించే దిశలో అందరూ సహాయపడాలని, అందరూ పాటుపడాలని చెప్పేసి మీ ద్వారా నేను అందరినీ కోరుతా ఉన్నాను. మరి డిస్పాచెస్ విషయానికి వస్తే కూడా డిస్పాచెస్ విషయంలో కూడా మన RKPCHP టార్గెట్ని ఈ యొక్క సంవత్సరానికి సంబంధించిన టార్గెట్ అధిగమించింది. అందుకు గాను RKPCHP ఉద్యోగులను కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. మరి రోడ్ డిస్పాచ్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, గడిచిన నెలతో పోలిస్తే ఎక్కువ మనం డిస్పాచెస్ కూడా చేశాం. ఈ మార్చి నెలలో కూడా వీలైనంత ఎక్కువ డిస్పాచ్ చేసి మన ఏరియా నుంచి ఎక్కువ బొగ్గు రవాణా చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా OB కూడాను 2 గనులలో KKOC, RKOCలో కూడా మనము 1,12,000 వరకు సుమారుగా రోజు క్యూబిక్ మీటర్లు ఉత్పత్తి చేస్తున్నాము. దాన్ని 1,20,000 వరకు కనీసంగా తీసుకెళ్లేటువంటి దిశలో 2 గనుల్లో కూడా సాధ్యమైనంత వరకు ఉత్పత్తిని పెంచాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు మనం మందమరి ఏరియాలో కనుక చూస్తే మీకు తెలుసు, మనము ఫిబ్రవరి మొదటి వారంలో మల్టీ డిపార్ట్మెంటల్ టీమ్స్ ద్వారా అన్ని గనులు డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళి మన సింగరేణి ఉద్యోగులందరికీ మన సంస్థ యొక్క స్థితిగతులు, అదేవిధంగా ఉత్పత్తి, తర్వాత బొగ్గు రవాణా కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు, యంత్రాల వినియోగము, యంత్రాల అందుబాటు తదితర అంశాల మీద మేము అందరికీ కూడా వివరంగా అందరికీ మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తద్వారా ఒక అవగాహన కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనం ఫిబ్రవరి నెలలో చూస్తే మందమరి ఏరియాలో సింగరేణి కాలనీస్ తరఫున మన RK1A గని వద్ద సమ్మక్క సారలమ్మ జాతరను కూడా 21వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు 4 రోజులు దిగ్విజయంగా అందరి సహకారంతో నిర్వహించుకున్నాం. ఇంకా చూస్తే కనుక వెల్ఫేర్ యాక్టివిటీస్లో మన సింగరేణి హై స్కూల్లో కూడా మనము మొన్న యాన్యువల్ డే ఫంక్షన్ కూడా చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. సో ఈ రకంగా మనము ఇటు బొగ్గు ఉత్పత్తితో పాటు సంక్షేమ కార్యక్రమాలను కూడా అన్నీ చక్కగా నిర్వహించుకుంటూ మేము ముందుకెళ్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రాబోయే ఆర్థిక సంవత్సరంలో కూడా నిర్దేశించినటువంటి ఉత్పత్తి లక్ష్యాలు సాధించే దిశలో అందరూ పాటుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతూ, మన మందమరి ఏరియాలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని మనం గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, గౌరవ C&MD గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఒక 2 కోర్సులలో మనము ట్రైనింగ్ వాళ్ళకు ఇస్తూ వచ్చాము. అది ఒకటి సోలార్ టెక్నీషియన్, 2 డ్రోన్ టెక్నీషియన్ దీనికి సంబంధించి. అయితే అది ట్రైనింగ్ అనేది 2 వారాల ట్రైనింగ్ రేపటితో ముగుస్తుంది. రేపు ముగుస్తున్నటువంటి సందర్భంలో మరి వాళ్ళకు ట్రైనింగ్ అయిపోయిన సందర్భంలో వాళ్ళకి సర్టిఫికెట్స్ కూడా అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా తదుపరి బ్యాచ్ కూడా మళ్ళీ త్వరలో ఏ అంశం మీద ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం అనేది కూడా మీకు త్వరలో మేము తెలియజేస్తాం. ప్రభుత్వం ఆస్తి పన్ను చెల్లింపుదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చిందని, పాత బకాయిల్లో 90% వడ్డీ మాఫీతో ఆస్తి పన్నులు చెల్లించవచ్చని మందమరి మున్సిపల్ కమిషనర్ ఎన్ వెంకటేశ్వర్లు తెలిపారు. తాను ఈ మధ్య కాలంలోనే మందమరి మున్సిపల్ కమిషనర్గా బదిలీ అయి వచ్చానని, మున్సిపల్ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని, ఆస్తి పన్నులు చెల్లిస్తేనే మున్సిపల్ అభివృద్ధి జరుగుతుందని, మార్చి 30లోగా మందమరి ప్రజలు ఆస్తి పన్ను పూర్తిగా చెల్లిస్తే బకాయిలపై 90% వడ్డీ మాఫీ అవుతుందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. నమస్కారం, నా పేరు వెంకటేశ్వర్లు. నేను 15/2/2024 నాడు ఇక్కడ మందమరి మున్సిపల్ కమిషనర్గా జాయిన్ అయినాను. ఈ యొక్క మందమరి పట్టణ ప్రజలకు విన్నవించుకునేది ఏంటంటే, మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఇంటి పన్నులు ఎవరైతే బకాయి ఉన్నారో
వారు 90% వడ్డీ మాఫీ చేస్తున్నారు. ఈ సదవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకొని మన మందమరి పురపాలక సంఘాన్ని అభివృద్ధి చేస్తారని మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క మీకు సమస్యలు శానిటేషన్ కానీ, వాటర్ సప్లై కానీ, ఎలక్ట్రికల్ కానీ ఏదైనా సమస్యలు ఉన్నచో నేరుగా మున్సిపల్ ఆఫీస్కు నా నెంబర్కు చేసినచో తక్షణమే స్పందించి మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తానని మనవి చేస్తున్నాను. ఇంటి పనులు మాత్రం తప్పకుండా చెల్లించి పట్టణాభివృద్ధికి తోడ్పడగలరని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. చూసి ఎక్కడైతే లీకేజీలు అవుతున్నాయో తక్షణమే దాన్ని చూసి మేము రెక్టిఫై చేస్తున్నాము. మీ దృష్టికి కూడా ఏమైనా వస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా చెప్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మేము లీకేజీలన్నీ మేము క్లియర్ చేపిస్తామని మనం చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. జిల్లా సరిహద్దు ప్రాంతంలో నక్సల్స్ కదలికలపై డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా. మావోయిస్టులు పోలీసుల సమక్షంలో లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని పోలీస్ కమిషనర్ పిలుపు. తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ ద్వారా వేగవంతంగా వైద్య పరీక్షలు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశం. బొగ్గు ఉత్పత్తి వార్షిక లక్ష్య సాధనలో 90% బొగ్గును ఉత్పత్తి చేసిన మందమరి ఏరియా బొగ్గు గని కార్మికులు. అభినందించిన మందమరి ఏరియా జనరల్ మేనేజర్ మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.